ఫ్లైట్ మెయింటెనెన్స్ అని దీనికేం తక్కువ లేదు. నటు ఈ రోడ్డు మీద పరుగు తీసేసాడు. కంగారు పడకండి, నేను 5 నిమిషాల్లో సెట్ చేస్తాను. డిస్కో దీనికి లోకి అయిపోయారు. ఎవరా నీ దగ్గర హెలికాప్టర్ ఉంటే అర్జెంట్గా ఇచ్చి పంపించే వచ్చేస్తాను. హెలికాప్టరా? హెలికాప్టర్ పంపమన్నాడు బా. హెలికాప్టర్ అడుగుతాడే. నోకయ్య కాదు, మిస్టర్ నోకయ్య. రెస్పెక్ట్ రెస్పెక్ట్ రప్ప అందుకే ఎదురింట్లో పుట్టినాడా? సారీ తమ్ముడు. తమ్ముడా? అయితే అన్నయ్య మన ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేసాయి. ఆస్తి ఏంది? ఇప్పుడే కదా తమ్ముడు అంటే. రే నీకు దండం పెడతారా బాబు? ఏది పెట్టు చూద్దాం, నాకు ఇక్కడ కనిపించాలా. రేనా రే 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 దెబ్బ మీద పెద్ద దెబ్బ తగిలి చెడ్డ చిరాకులో ఉన్నాను. మ్యాటర్ చెప్పే. రే ఈ గొడవ ఎందుకు గానీ నీకు 2 లక్షలు ఇస్తాను, నా ఫోన్ నాకు పడారా బాబు. 5 లక్షలు ఇస్తాను రా, 10 లక్షలు ఇస్తాను రా. మై డియర్ పితు, నేను ఇప్పుడే తిరిగి ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టే. 7,000 రూపాయల ఫోన్కి 10 లక్షలు ఎందుకు ఇస్తాడబ్బా? ఇంట్లో ఏదో ఉంది. అబ్బా ఇంకెంతసేపు, త్వరగా. దొరికాడు బుంగి. ఏంది మావా? మై డియర్ భూతపుత్ర, నాటి పోయి దొరికిపోయావు. ఏంది మొత్తం చూసేసేవట? ఇదేంటలుడు మరి నీది చూడ్డానికి ఎన్నాళ్ళు నేను బ్రతుకుంది. ఏం లేదులే మావా, ఈ మధ్య కొంచెం వీక్ అయింది. తెలుస్తుంది కానీ ఒకటి చేద్దాం, ఛానల్స్ లో పెట్టి SMS పోటీలు పెట్టమన్నా. నీకు దండం పెడతారా బాబు, ఆ పని మాత్రం చెయ్యి మాక. నాకు దండాలు వద్దు కానీ 2 కోట్లు పంపి అడ్జస్ట్ చేసుకుంటా. ఏంది 2 కోట్ల? అవును, అయినా నీ దరిద్రం చూసినందుకు 10 కోట్లు డిమాండ్ చేయాలి. MP కోటా కింద 2 crores. ఎట్టగొట్ట 20 లక్షలు ఇస్తాను, సర్దుకోరా. ఏమైనా ఉంటే మన ఇద్దరం తర్వాత చూసుకుందాం. అయితే ఒక పని చేస్తాను, ఒక 10 కాపీలు తీసి 10 ఛానల్స్ కి ఇస్తాను. వాళ్ళతో బేరం కుదరకపోతే ఆఖరి కాపీ నీకు ఇస్తాను. నువ్వే ఆడ దొరికావరా రంకు మొగడా? నేనాడ దొరికినా నాకే తెలియదు కానీ నువ్వు ఒక పని చేయి. 2 crores పుట్టిన్ సూట్ కేస్ సెంట్ టు తుర్కంపల్లి. గ్రాండ్ ఫాదర్ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. మై డియర్ రంపే, వన్ స్మాల్ డౌటా, సమరాన్ని కలవకుండా బెడ్ ఎందుకు ఎక్కావమ్మా? పచ్చు తినమ్మది వాటరు. ఏం తినేవరా? ఆకులతో తుడుచుకో, చల్లగా ఉంటుంది. సక్సెస్. ఏమండి, మీకు ఒక సూపర్ డూపర్ బంపర్ రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ అండి. నాకా? మనకి 2 కోట్లు వచ్చేస్తున్నాయి. మన కిరణ్ గారిని మనం తెచ్చేసుకోవాలి. ఎలాగా? ఊపర్ భగవాన్ హై, నీచే హై, మధ్యలో సెల్ ఫోన్ హై. ఇంకేం క్వశ్చన్స్ నన్ను అడగండి, వెళ్దాం మనం. మీ అమ్మ కడుపులు మాడ. అయినా నీకు ఇదే మురికిమే, మన ఇద్దరం బాగా ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు నీకు షూటింగ్ చేయాలని ఆలోచన వచ్చింది. సెలబ్రిటీలు కలిసినప్పుడు ఫోటోలు దిగుతారు కదా బావా. మీరు కూడా ఢిల్లీలో పెద్దవాళ్ళతో ఫోటోలు దిగుతారు కదా. సెలబ్రిటీలతో గుర్తుకు దిగుతామే ఫోటోలు. నా చెల్లి కూడా గుర్తుగా ఉండడం కోసం గుట్టుగా తీసింది బావా. వాడెవడో ఫోన్ కొట్టేస్తే మమ్మల్ని అంటారే. ఆడు 2 కోట్లు అడిగాడే. 2 కోట్లు ఇచ్చేస్తా బావా. రేయ్ ఆడికి ఇప్పుడు 2 కోట్లు ఇస్తే రేపు సెల్ ఫోన్ లో ఇంకోటి చూపించి 4 కోట్లు అడుగుతాడు. ఇచ్చేస్తావా? మావా ఏడున్నావు? సంపేస్తున్నావా బావా? అనేవాడు నా ఫోన్ కొట్టేశాడు. ఆ పొలిటికల్ లైఫ్ అంతా అందులోనే ఉంది. ఈ సంగతి నాకు తెలుసు మావా. నువ్వు ఎలాగైనా అని పట్టుకుంటా. ఆ 2 కోట్లు నీకే ఇస్తాను. మీరేం టెన్షన్ పడకండి. కదా సరి కూర్చోండి. మీరేం టెన్షన్ పడకండి. ఆడైపోయి రోజు నోకి అక్కడ చదువు.
అవునా ఏంటండి ఇది? సౌండ్ పెంచితే బొక్క పగిలిపోద్ది. తమరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప పొబే బాస్. బాస్ 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 ఆగండి బాస్. కార్ పోతే పోయింది. ఇవాళ నా పెళ్లి బాస్. లవ్ మ్యారేజ్. అవునా అమ్మ ఇది ఆన్ ద వేలో ఉంది బాస్. ఎక్కించుకుని వెళ్ళాలి. మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం. పాపం పెళ్ళంటున్నాడు కదా, ఎక్కించుకుందాం. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య. అన్నయ్య కూర్చో తమ్ముడు. ఒక్క నిమిషం అన్నయ్య. నీ పేరేంటి బాస్? చక్రి. అదరేగానే మేడం పేరేంటి? సీత. జై శ్రీరామ్. కాలేజీలో తెలుసా? ఎల్కేజీలో. ఏం చేయడానికో? ఏంటో తెలీదు. తన మాటలు, తన నవ్వు ఎప్పుడు తన్నే చూడాలని, ఎక్కువగా తనతోటే ఉండాలని. 5th క్లాస్ వరకు ఒకే ఊర్లో ఒకే స్కూల్లో. పెద్దయ్యాక నా కజన్ పెళ్ళిలో కనిపించింది. ఏయ్ బుంగి, నువ్వు ఏదో గెలుకుంటావు. ఒకరినొకరం బాగా ఏడిపించుకున్నాం. కావాలని టీజ్ చేశాను. ఇచ్చిందా? బాగా. కానీ నా వల్ల కాదు. ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న చాలా గొడవ చేసేసాడు. వాళ్ళ నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అడ్రస్ చెప్పు, వాటప్ప వాడిని కుమ్మేద్దాం. అది సీతకి ఇష్టం లేదు బాస్. ఎంతైనా వాళ్ళ డాడీ కదా. వావ్, తండ్రిని ఇష్టపడే కూతురు మొగుడిని చాలా బాగా చూసుకుంటుందంట. ఎంతైనా నువ్వు లక్కీ బాస్. అవును బాస్. షీఈ్ మై ఏంజల్. ఐ లివ్ ఫర్ హర్, ఐ డై ఫర్ హర్. కానీ వాళ్ళ ఇంట్లో ఫీల్ అవుతారేమో కదండి. ఒప్పుకోపోతే లేచిపోకుండా ఎవరిని పడితే ఎవరిని పట్టుకుని బిల్ చేసుకుంటారా ఏంటి? తన కోసం, మా ఫ్యూచర్ కోసం 1 year హోటల్లో కూడా పనిచేశాను బాస్. తప్పే లేదు బాస్. అలాంటి సీత కోసం నువ్వు ఏం చేసినా తప్పలేదు. బాస్ 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 ఇక్కడే ఇక్కడే ఆపండి, ఆపండి. ఇక్కడ. బాస్ అవుతున్నా. బాస్ థ్యాంక్స్ కూడా చెప్పకుండా దిగేస్తున్నావు. దిగట్లేదు బాస్. సీతను తీసుకొస్తున్నాను. ఇద్దరం కొంచెం ముందుకెళ్ళాక దిగేస్తాం. ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. మీలాంటి వాళ్ళని వాళ్ళంటి వాళ్ళని చూస్తుంటే ప్రేమ మీద రెస్పెక్ట్ పెరిగిపోతుందండి. మీరు లవ్ చేశానన్నారు కదా. ఇప్పుడు అదేందుకు గుర్తు చేస్తారులేండి. బండి తిన్నంగా బ్రాంతి సబ్బిగిలిపోతుంది. అసలు అది మంచి కాదండి. ఆడది నమ్మిస్తే మగాడు మోకాలకి దండేసి మట్టి కరిసిపోతాడంట. దానికి ఉదాహరణ నేనే. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? ఏం జరిగిందో తెలుసుకునే లోపల నాకు ఒక తమ్ముడు తగిలేడులేండి. తమ్ముడెవరు? నా తర్వాత వచ్చిన వాడిని తమ్ముడు అంటారు కదండి. అన్నయ్య, సీత. అన్నయ్య, సీత ఎలా ఉంది అన్నయ్య? నీ రాత బాగా కనిపిస్తుంది తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య. నేను నిజంగానే లక్కీ కదా. అబ్బో, మామూలు లక్కీ కాదు. నీకు ముందు ముందు ఎన్ని ట్విస్టులు ఉంటాయో, ఇంటర్వెల్లు ఉంటాయో, అసలు నువ్వు ఏమైపోతావో, ఎక్కడికి వెళ్ళిపోతావో అని ఆలోచిస్తూ ఉంటే నా రోమాలు పొడుచుకుంటున్నాయి. థ్యాంక్స్ అన్నయ్య. ఇంకెంతమంది తమ్ముళ్ళు వస్తారేంటో నాకు. నీది చాలా మంచి మనసు అన్నయ్య. ఇలా హెల్ప్ చేసుకుంటూ పోతే మీకు అందరు తమ్ముళ్లే. సుంటే ఏమైందండి? ఏమో లేదండి. మనం అర్జెంట్గా వెళ్తున్నాం కదా, ఇలాగ అడ్డమైన వాళ్ళందరూ ఎక్కించుకొని వెళ్తుంటే టైం సరిపోదని కొంచెం కాలింది ఎక్కడో. ఇప్పుడే కదన్నయ్య మా లవ్ని పొగిడావు. అన్నయ్య ప్రతి ఒక్కడు వచ్చి మందు తగ్గలిపోయింది. ఉత్తొత్తినే జస్ట్ టెస్ట్ చేస్తున్నా. ఓహో, స్ప్లిట్ పర్సనాలిటీ. అపరిచితుడు అన్నయ్య. నేను అపరిచితుడు కాదమ్మా, బాగా పరిచయం ఉన్న వ్యక్తిని. డౌట్ ఉంటే పక్కన అడుగు. అన్నయ్య మళ్ళీ జోకేశాడు. డబ్బట్టిసుకో, ఎవడు పిచ్చాడికి సంక్రాంతి. మీరేంటి అలా బిహేవ్ చేస్తున్నారు? అమావాస వస్తుంది కదండి, అందుకు. వస్తే ఏమవుతుంది? వస్తే చీకటి అవుతుంది. మీరు కొంచెం నేను క్వశ్చన్స్ అడగకుండా ఉంటారా ప్లీజ్?